సంతాపం చేయాల్సిన ప్రధానమైన బాధ్యత. ఈ సందర్భంలో అవసరం లేని చర్చకు దారితీసే అధ్యక్ష, we will never be paying proper respects to the departed soul. I request honorable member who is also a senior member, who knows how to run the assembly, please try to restrict to the subject related to former Prime Minister. Conclude cheyandi Harish Rao garu. Right. With due respect and high regard to Dr. Manmohan Singh and you, sir. So, ee roju tappakunda BRS party tarafuna Manmohan Singh gariki ఘనమైనటువంటి నివాళులను అర్పిస్తూ వారికి విగ్రహం ఏర్పాటే కాదు, తప్పకుండా మన రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీకి వారి పేరు పెట్టాలని, భారతరత్న కూడా వారికి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతూ, అదేవిధంగా పివి నరసింహారావు గారి ఖ్యాతి కూడా మరింత పెంచే విధంగా కేటీఆర్ గారు ప్రతిపాదించిన విధంగా ఈ తీర్మానంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీలో కూడా పీవీ ఘాట్ ఏర్పాటు చేసే విధంగా ఈ తీర్మానంలో దాన్ని కూడా జతపరిచి కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని చెప్పి కోరుతూ, వారి మా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి ఆత్మశాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులందరికీ బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. గౌరవ మంత్రివర్యులు సీతక్క. అధ్యక్ష, స్వర్గీయ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మృతికి నివాళులర్పిస్తూ, రాజు మరణించే నొకతార రాలిపాయే, కవియు మరణించే నొకతార గగనమెక్కే, రాజు జీవించే రాతి విగ్రహములందు, సుకవి జీవించే ప్రజల నాలుకయందు. ఇది మన ప్రముఖ తెలుగు కవి గుర్రం జాషువా గారు అన్నటువంటి మాటలు స్పష్టంగా ఖచ్చితంగా మన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి సరిపోతాయి అధ్యక్ష. వారు ఈరోజు మన మధ్య లేకపోయినా, భౌతికంగా లేకపోయినా, వారు ప్రవేశపెట్టినటువంటి అనేక గొప్ప సంస్కరణలు, పథకాలు ప్రజల గుండెల్లో సజీవంగా చిరకాలంగా నిలిచిపోతాయని తెలియజేస్తూ, మరి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అంటేనే సంక్షేమ స్వాప్నికుడిగా ఆయన పేరు పదిలంగా ఉంటుంది అధ్యక్ష. ఆయన బాల్యం చూస్తే 5 నెలల వయసులోనే తల్లిని కోల్పోయి మరి ఎన్నో కష్టాలు ఇబ్బందులను ఎదుర్కొని 5 దశాబ్దాలుగా అప్రతిహతంగా వివిధ దశల్లో వివిధ రంగాలలో భారతదేశానికి సేవలు అందించి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని ప్రపంచానికి చాటినటువంటి మహనీయుడు అధ్యక్ష. త్యాగాల సన్నిధి, సంక్షేమ సారథిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని, ఆశయాలను సమోన్నతంగా నిలపడంలో మన్మోహన్ సింగ్ గారి యొక్క పాత్ర అమోఘమైంది అధ్యక్ష. తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, పివి నరసింహారావు గారుల యొక్క విప్లవాత్మకమైనటువంటి సంస్కరణల వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని యూపీఏ చైర్పర్సన్ సోనియమ్మ సారథ్యంలో సంక్షేమ రాజ్యాన్ని స్థాపించినటువంటి మరి సాహసి మన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అధ్యక్ష. చట్టాలు, సామాజిక న్యాయ విధానాలను అమలు పరిచారు అధ్యక్ష. హక్కుల ఆధారిత అభివృద్ధి విధానాన్ని అవలంబించారు అధ్యక్ష. దేశ చరిత్రలో మైలురాళ్లుగా నిలిచిపోయే పాలన మార్పులను, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కూడా మన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిది అధ్యక్షత. 20 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చినటువంటి మహనీయుడు. ప్రధానమంత్రి హోదాలో మరి ఆయన అనేక ఇబ్బందులు ఎదురైనా కూడా వాటినన్నింటినీ అధిగమించి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సోనియమ్మ గారు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టి మనందరికీ ఆత్మగౌరవాన్ని, హక్కులను, ప్రత్యేక రాష్ట్రాన్ని అందించినటువంటి మహనీయుడు మరి మన్మోహన్ సింగ్ గారికి తెలంగాణ ప్రణమిల్లి నివాళులు అర్పిస్తుంది అధ్యక్ష. కాంగ్రెస్ మూల సిద్ధాంతమైనటువంటి సంక్షేమానికి, చట్టబద్ధత, సామాన్యులకు చట్టపరమైనటువంటి హక్కులను కల్పించినటువంటి ఆర్థిక రూపశిల్పి మన్మోహన్ సింగ్ గారు అధ్యక్ష. సంక్షేమ పథకాలు అంటే కేవలం ప్రభుత్వం యొక్క దయాదాక్షిణ్యాలు కాదు, ప్రజల యొక్క హక్కులు అని ఆయన ఏ పథకం ప్రవేశపెట్టినా దానికి చట్టబద్ధత కల్పించినటువంటి గొప్పతనం కూడా ఆయన ఆధ్వర్యంలో ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే ఆ యొక్క చట్టబద్ధత తీసుకొచ్చిండు అధ్యక్ష.
ముఖ్యంగా వారు ప్రవేశపెట్టినటువంటి వివిధ పథకాలకు చట్టబద్ధత ఇవ్వడం మూలంగానే ఈరోజు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ప్రభుత్వాలు మారిన ఆ యొక్క సంక్షేమ పథకాలు సజీవంగా అప్రతిహత్నంగా ఒక యజ్ఞంలా సాగుతున్నాయంటే వారు తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలకు చట్టబద్ధమైనటువంటి హక్కులు కల్పించడం మూలంగానే అని ఈ సందర్భంగా తెలియజేస్తాను అధ్యక్ష. పేదల సంక్షేమం ఒక యజ్ఞంలా ఉండాలనే మరి వారు తీసుకొచ్చినటువంటిది అత్యంత ప్రభావితం చేసినటువంటిది పేదల కోసం ఉపాధి హామీ చట్టం. 2005లో తీసుకొచ్చినటువంటి ఉపాధి హామీ చట్టం మూలంగా ఇవాళ కోట్ల మంది పేదలకు ఆ ఉపాధిని కల్పించినటువంటి చట్టం అధ్యక్ష. ఈరోజు కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా, రాష్ట్రంలో ఎవరు వచ్చినా కానీ ఆ చట్టం 11 సంవత్సరాలైనా కూడా ఈ రోజు వరకు మరి ఉన్నది అంటే ఇతర ప్రభుత్వంలో దానికి చట్టబద్ధత రావడం మూలంగానే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ముఖ్యంగా పని చేసే హక్కు, పని దినాలు పొందే హక్కు, దాని ద్వారా అర్ధాకలి మరి ఉపాధి లేనితనం ఇవన్నీ ఉండకూడదని ఉపాధి హామీ చట్టం తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా ఈ యొక్క ఉపాధి హామీ చట్టం గురించి దేశమంతా ప్రధానంగా చర్చ జరిగింది కూడా కరోనా టైంలో ఇంత సాఫ్ట్వేర్, ఇంత అభివృద్ధి, ఇంత ఇది అని మనం గొప్పగా చెప్పుకున్నా పట్టణాలలో లాక్డౌన్ తోటి పల్లెల వైపు మరి అనేక మంది వస్తే అక్కడ ఉపాధి హామీ చట్టం, ఉపాధి హామీ పనులు హక్కున చేర్చుకొని మరి ఆర్థికంగా ఆకలి లేకుండా ఒక అమ్మలా కాపాడినటువంటి పని ఏదన్నా ఉంది అంటే అది ఉపాధి హామీ చట్టం. ఉపాధి హామీ చట్టం వచ్చిన నాటి నుండి 8 కోట్ల మంది మాత్రమే ఉపాధి హామీ చట్టంలో పనిచేసేది అధ్యక్ష. కానీ కరోనా కాలంలో దాదాపుగా 11 కోట్ల మంది ఉపాధి హామీ కూలీలుగా మారి తమ యొక్క ఆకలిని తీర్చుకున్నటువంటి అంటే పని ఏదైనా ఉందంటే ఉపాధి హామీ చట్టం. ఇది చట్టంగా ఉండడం మూలంగానే ఇవాళ గ్రామాలలో మన రాష్ట్రానికి కానీ దేశ ప్రజలకు కానీ రావాల్సినటువంటి పని దినాలు వస్తున్నాయి, హక్కులు, అభివృద్ధి, ఆకలి తీర్చుకోవడం ఇవన్నీ కూడా జరుగుతుందని నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ముఖ్యంగా కర్షకుడి కర్రు కదిలితేనే మనకు 4,000 నోట్లకు పోతాయనేటువంటి విషయం మనందరికీ తెలుసు అధ్యక్ష. దేశంలో మొట్టమొదటిసారి రైతన్నల కోసం 70,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసినటువంటి ఘనత ఆనాటి యూపీఏ గవర్నమెంట్, మన్మోహన్ సింగ్ గారి యొక్క ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ముఖ్యంగా మనిషికి అన్నిటికంటే పెద్ద శత్రువు ఏదైనా ఉంది అంటే అది ఆకలి. ఈ ఆకలిని నివారించాలి అంటే ఏం చేయాలి అని సోనియమ్మ గారి నాయకత్వంలో పేదలకు ఆహార భద్రత చట్టం తీసుకొచ్చి 2013లో మరి గౌరవంగా జీవించాలి, తిండి గింజలు వారికి దక్కాలని ఆహార భద్రత చట్టాన్ని కూడా సోనియమ్మ గారి నాయకత్వంలో తీసుకొస్తే ఆహార భద్రత చట్టం ద్వారా 81,31,00,000 మందికి రేషన్ కార్డ్స్ ద్వారా మరి తిండి గింజలు అందజేయడం జరుగుతుంది అధ్యక్ష. అర్ధాకలి మరి అదే విధంగా ఆకలి చావులు దేశంలో ఉండకూడదనే ఉద్దేశంతో ఈరోజు మరి ఆ యొక్క ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఆనాడు మన్మోహన్ సింగ్ గారి అధ్యక్షతన వస్తే ఈ రోజు వరకు కూడా వారిచ్చినటువంటి రేషన్ కార్డు మనం రాష్ట్రాల్లో పెంచుకున్నప్పటికీ కేంద్రం నుంచి అదనంగా పెరగలేదు అధ్యక్ష, అవే ఉన్నాయి. రాష్ట్రాలు ఎక్కడికక్కడగా రేషన్ కార్డులు పెంచుకొని పేదలకు రేషన్ అందిస్తున్నటువంటి విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు మరి దళితులకు కానీ, గిరిజనులకు కానీ, ఆదివాసులకు కానీ, బడుగు బలహీన వర్గాలకు, మైనార్టీలకు, పేదింటి బిడ్డలకు చదువుకోవడం ఒక గగనమైనటువంటి పరిస్థితుల్లో 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయసు కలిగినటువంటి ప్రతి ఒక్కరికి నిర్బంధ విద్య పెట్టి రైట్ టు ఎడ్యుకేషన్ అనేటువంటి చట్టాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా చదువుకునే హక్కు ఉంది అనే విధంగా మరి ఈ చట్టాన్ని కూడా ప్రవేశపెట్టి అందరిని ద్రాక్షలాగున్నటువంటి చదువును అందరికీ అక్షర వెలుగై నిలిచారు మన మన్మోహన్ సింగ్ గారు అధ్యక్ష. ఒక్కసారి 70,000 కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టి విద్యకు ఒక్కసారి 70,000 కోట్ల రూపాయల బడ్జెట్ విద్య కోసం ప్రవేశపెట్టి దేశంలో 30,000 స్కూళ్లను నిర్మించి అదేవిధంగా స్కూళ్ళ రిపేర్ కానీ ఇతరత్ర ప్రభుత్వ పాఠశాలల మౌలిక వసతులను కల్పించడం కానీ ఇవన్నీ చేసినటువంటి ఘనత కూడా వారికే దక్కుతుంది అధ్యక్ష. గ్రామీణ పేదలకు, అడవి బిడ్డలకు, మరి మారుమూల ప్రాంతాల బిడ్డలకు కూడా ఆరోగ్య సౌకర్యం అందుబాటులోకి ఉండాలని 2005లో నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ను
ప్రారంభించినటువంటి ఘనత కూడా మన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిదే అధ్యక్షత. తద్వారా పేదలందరికీ కూడా మరి ఉచిత వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి మానవతామూర్తి. కొంతమంది వారిని మౌనముని అన్నారు అధ్యక్ష, కానీ ఆయన మౌనముని కాదు, సంక్షేమాన్ని చట్టబద్ధం చేసినటువంటి మహర్షి, గొప్ప మానవతామూర్తి, చైతన్య దీప్తి అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మన్మోహన్ సింగ్ గారి కాలంలో విప్లవాత్మకమైనటువంటి చట్టం, ఇవాళ సమాచారం అనేది ఒక ఎంపీలకో ఎమ్మెల్యేలకో లేదా కొన్ని వర్గాలకో తెలిసేది. గవర్నమెంట్ ఏం డెసిషన్ తీసుకుంటుంది, ఎక్కడేమి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయి, దాంట్లో మంచి చెడు. కానీ ఈరోజు సమాచార హక్కు చట్టం ద్వారా సామాన్యులకు కూడా ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి మంచి చెడు ఇవన్నీ కూడా తెలుసుకునేటువంటి హక్కును కల్పించింది మరి సమాచార హక్కు చట్టం. పాలనలో పాలకుల యొక్క పారదర్శకత అదేవిధంగా జవాబుదారీతనం పెంచడం కోసం ఈ చట్టాన్ని కూడా వారి హయాంలోనే తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా అభివృద్ధి పరిణామ క్రమంలో ఎవరూ నష్టపోవద్దనే లక్ష్యంతో 2013లో తీసుకొచ్చినటువంటి భూసేకరణ చట్టం కూడా చాలా గొప్ప విప్లవాత్మకమైనటువంటి మార్పు. భూములు కోల్పోయేటువంటి బిడ్డలు భూమితో వారికి ఉండేటువంటి అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని రకాలుగా వారికి పునరావాసం కల్పించాలన్నటువంటి గొప్ప విధి విధానాలతో తీసుకొచ్చిన చట్టమే 2013 భూసేకరణ చట్టం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా దేశంలో అడవి బిడ్డలు ఏళ్ల కొద్దిగా అడవులలో నివసిస్తూ అడవులపై ఆధారపడి జీవించినప్పటికీ అడవి మీద ఎలాంటి హక్కు లేకుంటే మరి దశాబ్ద కాలంగా వారికి అన్యాయం జరుగుతుందని సోనియమ్మ సారథ్యంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో అటవీ హక్కుల చట్టాన్ని 2006లో తీసుకొచ్చి దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఆదివాసీ గిరిజనులకు పోడుపై హక్కు కల్పించినటువంటి ఘనత కూడా మన మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వానికి వారి నాయకత్వానికే చెందుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఆధార్ చట్టం తెచ్చి ప్రభుత్వ పథకాలలో వాటి అమలులో ఎలాంటి లోపాలు ఉండకూడదని ఇలా ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులను తీసుకొచ్చినటువంటి మహనీయుడు, చట్టాలను తీసుకొచ్చినటువంటి మహనీయుడు, ప్రతి స్కీమ్ ఒక చట్టంగా ఉండాలి అని చట్టబద్ధత కల్పించినటువంటి మహనీయుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారని చెప్పడంలో ఎలాంటి ఇది లేదు అధ్యక్షత. కావున దౌత్య శక్తితో అగ్ర రాజ్యాల సరసన దేశాన్ని నిలపడంతో పాటు అన్ని రంగాల్లో భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపిన దార్శనికుడు మన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అధ్యక్షత. ఈరోజు 1991లో ఆర్థిక మంత్రిగా బడ్జెట్ను ప్రవేశపెడుతూ చేసిన వ్యాఖ్యానాలు తన ఆత్మవిశ్వాసానికి, అచంచల దేశభక్తికి నిదర్శనంగా నిలుస్తాయి అధ్యక్ష. ప్రపంచమా చెవులు రిక్కించి విను, ఆత్మ నుణ్యత నుండి అభివృద్ధి మందగమనం నుండి భారత్ మేల్కొంది, మేము అధిగమిస్తాం, మేము విజయం సాధిస్తామని నినదించాడు అధ్యక్ష. అన్నట్లుగానే ప్రపంచాన్ని అబ్బురపరిచేలా మరి దేశ ప్రగతిని మరి ముందుకు నడిపినటువంటి సాహసికుడు, ఆర్థిక మంత్రిగా దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టి ప్రపంచంతో పోటీ పడేలా భారతదేశాన్ని తీర్చిదిద్దినటువంటి ఆర్థిక రూపశిల్పి మన మన్మోహన్ సింగ్ గారని చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. దేశ చరిత్రలో కనివిని ఎరగని రీతిలో 10% దేశ అభివృద్ధి రేటు 10% వృద్ధి రేటు సాధించడంలో మన్మోహన్ సింగ్ గారు ముందు చూపుతో వ్యవహరించారు అధ్యక్ష. ప్రధాని అంటే మంత్రుల్లో ప్రథముడు, అందుకనే సమిష్టి నిర్ణయాలు, సమిష్టి విధానాలతో మరి ఆదర్శవంతమైనటువంటి ప్రధానమంత్రిగా మన ముందు వారి యొక్క జీవితం ఉంది అధ్యక్ష. ఈరోజు విద్వేష రాజకీయాలకు, విధ్వంస ప్రచారాల జోలికి వెళ్లకుండా సర్వే జన సుఖినో భవంతు అనేటువంటి సూత్రాన్ని ఆచరించారు అధ్యక్ష. ఇంత చేసిన రాజకీయ దురుద్దేశాలతో నాటి మీడియా, నాటి విపక్షాలు తనను అవమానాలకు గురి చేసినా ఎక్కడా లొంగలేదు. మీడియా ప్రతిపక్షాలు తనపై నిర్దయంగా ప్రవర్తించిన చరిత్ర మాత్రం తన పట్ల దయ చూపుతుంది అని మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా చివరి ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది అధ్యక్ష. హిస్టరీ విల్ బి కైండర్ టు మీ దెన్ ద కంటెంపరీ మీడియా అని.
ఆయన మరణంతో దేశం దుఃఖించడం చూస్తే, ఆయన గొప్పతనాన్ని పొగడడం చూస్తే, ఆయన పట్ల చరిత్ర కానీ దేశం కానీ దయతో కాదు గౌరవంతో ఉందని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. మన్మోహన్ సింగ్ గారు పుస్తకాల్లో కాదు అధ్యక్ష, నేటికి అమలవుతున్నటువంటి ఎన్నో సంక్షేమ పథకాల్లో ఆయన జీవిస్తూనే ఉంటారు. లబ్ధిదారుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు అధ్యక్ష. ఎస్, దట్స్ అబ్సల్యూట్లీ ట్రూ. మన్మోహన్ సింగ్ జీ will be remembered not just in history books but in everyday lives of those who have benefited from his welfare policies even today అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి అధ్యక్ష. కంచు మోగినట్లుగా కనకంబు మోగదు, మాటల మనిషి కాదని చేతల మనిషి అని తన పథకాల ద్వారా మన్మోహన్ సింగ్ గారు నిరూపించారు అధ్యక్ష. ఒక సందర్భంలో మరి అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా గారు చెప్పినట్లుగా మన్మోహన్ సింగ్ గారు మాట్లాడితే ప్రపంచమే వింటుంది అని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. మన్మోహన్ సింగ్ జీ స్పీక్స్, వరల్డ్ లిజన్స్ అని కూడా మరి ఒబామా గారు చెప్పినటువంటి సందర్భాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ విధేయుడిగా ఉన్నాడు కాబట్టి మరి నేటి అధికార పార్టీ సెంట్రల్లో ఆయన మీద ఈడీలు సిబిఐలు రకరకాలుగా ప్రయోగించిన లాస్ట్కి ఏం తెలియలేదు అధ్యక్ష, కేసులను క్లోజ్ చేసుకున్నటువంటి సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కాబట్టి మన్మోహన్ సింగ్ గారు మౌనముని కాదు, ఆయన అవమానించిన మాటలతో కేసులతో వేధించిన లోక కళ్యాణం కోసం పరమశివుడు విషాన్ని తన కంఠంలో దాచుకున్నట్లుగానే దేశం కోసం ఎన్నో అవమానాలను దిగమింగినటువంటి ప్రజల సంక్షేమం పంచిన సంక్షేమ శ్రామికుడు మన మన్మోహన్ సింగ్ గారు అధ్యక్ష. మృదు స్వభావి, ఉన్నత విద్యావంతుడు, ప్రఖ్యాత ఆర్థికవేత్త, క్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని గట్టెక్కించి ఆర్థిక పదంలో పరుగులు పెట్టేలా చేసినటువంటి ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన మన్మోహన్ సింగ్ గారు తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారి మార్గ నిర్దేశంలో సేవకు అంకితమయ్యాడు అధ్యక్ష. దూరదృష్టి గల నాయకుడు, దార్శనికుడు, ప్రఖ్యాత ఆర్థికవేత్త, రాజనీతిజ్ఞుడు, భారతదేశ పురోగతి ప్రపంచ స్థాయికి తీసుకెళ్లినటువంటి ఆర్థిక సంస్కరణల ఆద్యుడు, పూర్వ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి యొక్క మరణం మనందరికీ కూడా తీరని లోటని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వారు అందించినటువంటి సంక్షేమ రాజ్యం, సంక్షేమ పథకాలు అప్రతిహతంగా ఎలాంటి కోతలు లేకుండా, ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనసాగినప్పుడే పేదరిక నిర్మూలన జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ సంతాప సభ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి సంతాప తీర్మానాన్ని బలపరుస్తూ, మరి అలాంటి మహనీయులు చరిత్రను సృష్టించి చరిత్రలో నిలిచిపోయినటువంటి మన్మోహన్ సింగ్ గారి యొక్క పేరు భవిష్యత్ తరాలకు గుర్తుండేలాగా ఖచ్చితంగా అనేక గొప్ప గొప్ప కార్యక్రమాలను కూడా మనం చేపట్టుటకు వారికి భారతరత్నతో పాటు తెలంగాణ ఇచ్చినటువంటి, తెలంగాణలో పుట్టకపోయినా ప్రధానమంత్రిగా ఉంటూ మరి తెలంగాణ ఇవ్వడంలో పూర్తి బాధ్యత తీసుకొని అనేక ఆటంకాలను అధిగమించి తెలంగాణ ఇచ్చిన తెలంగాణ బిడ్డగా మనము ఈరోజు వారిని గౌరవించి వారి యొక్క విగ్రహాన్ని తప్పకుండా హైదరాబాద్ నగరంలో ప్రతిష్ఠింప చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు కె వెంకటరమణారెడ్డి గారు. ఈరోజు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి సంతాప కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి పురస్కారాలు కానీ చేసిన తీర్మానాలు అన్నిటికి కూడా మద్దతు పలుకుతూ ఈరోజు భారతదేశ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక పేజీ రాయదగ్గ అధ్యాపక, ఆర్థిక, రాజకీయ నాయకుడు, కీర్తిశేషులు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. భారతదేశంలో ప్రపంచీకరణ, సరళీకరణ, ఆర్థిక సంస్కరణలు అనే పదాలు విన్నప్పుడల్లా టక్కున గుర్తొచ్చేది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరు.
భారతదేశ ఆర్థిక గతినే మార్చిన 1991 ఆర్థిక సంస్కరణలు గుర్తుకు వస్తాయి. కేంద్ర ఆర్థిక మంత్రిగా దేశానికి దిశను నిర్దేశించి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన నాయకుడు స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారు. దేశ గతినే మార్చిన 1991 ఇండియా బడ్జెట్ ఈయన చలవే. అప్పుడే భారతదేశ రాత మారింది. ఇటువంటి వ్యక్తికి శ్రద్ధాంజలి ఘటించడానికి ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపరచడం మంచి సాంప్రదాయమని నేను గుర్తు చేస్తున్నాను. వారి గురించి స్మరించుకునే అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అధ్యక్ష. అలాగే వారి జీవితంలో ఈనాటి యువత, రాజకీయ నాయకులు మనం కూడా ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. వారి జీవిత విశేషాలను ఒకసారి చూస్తే 26 సెప్టెంబర్ 1932లో ఇప్పటి పాకిస్తాన్లో ఉన్న పంజాబ్లోని గహా అనే గ్రామంలో జన్మించిండు. తల్లిదండ్రులు గురుముఖ్ సింగ్ కోహ్లీ, అమృత్ కౌర్. చిన్న వయసులోనే తల్లి చనిపోతే అమ్మమ్మ దగ్గర పెరిగిన ఈయన ఊర్లో స్కూల్ లేకపోతే 5 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ చదువుకున్నటువంటి వ్యక్తి. దేశ విభజన సమయంలో ఆయన కుటుంబం పాకిస్తాన్ నుండి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హల్వానీ నగరానికి వచ్చింది. 1948లో అమృత్సర్ అంటే ఇప్పుడు ఇండియాలో ఉన్న పంజాబ్లో నగరంలో స్థిరపడ్డారు. మన్మోహన్ సింగ్ గారు అమృత్సర్లోని హిందూ కాలేజీలో చేరారు. 1952లో పంజాబ్ యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో డిగ్రీని, 1954లో పీజీని కంప్లీట్ చేయడం జరిగింది. 1957లో ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుండి ఎకనామిక్ అంటే ఆర్థిక శాస్త్రంలో ఆనర్స్ పూర్తి చేయడము జరిగింది. ఈయన స్కూల్ నుండి యూనివర్సిటీ వరకు చదువుకున్న చదువులలో టాపర్గా ఉంటూ స్కాలర్షిప్లతోని మాత్రమే చదువుకున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. కేంబ్రిడ్జ్లో ఆనర్స్ పూర్తయిన తర్వాత ఇండియాకు వచ్చి పంజాబ్ యూనివర్సిటీలో పాఠాలు చెప్పడం జరిగింది ప్రొఫెసర్గా. 1960లో ఇంగ్లాండ్ వెళ్ళి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో డీఫిల్ చేసి తర్వాత ఇండియాకు తిరిగి వచ్చి అదే పంజాబ్ యూనివర్సిటీలో రీడర్గా కూడా పనిచేసినారు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. 1963 నుండి 65 వరకు అదే యూనివర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్గా పనిచేశారు. 1966 నుండి 1969 దాకా యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ కోసం పనిచేశారు. 1969 నుండి 1971 వరకు ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ప్రొఫెసర్గా పనిచేశారు. 1971లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఎకనామిక్ అడ్వైజర్గా చేరి పనిచేశారు. 1972లో చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా అయ్యారు. 1976లో ఆర్థిక శాఖ కార్యదర్శిగా నియమితులైనారు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. 1980-82 మధ్య ప్రణాళిక సంఘంలో సభ్యుడిగా పనిచేశారు. 1982 నుండి 85 వరకు రిజర్వ్ బ్యాంక్ ఇండియా గవర్నర్గా పనిచేశారు. 1985 నుండి 87 వరకు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. 1987 నుండి 1990 వరకు జెనీవాలోని ఎకనామిక్స్ పాలసీ థింక్ ట్యాంక్ సౌత్ కమిషన్కు సెక్రటరీ జనరల్గా కూడా పనిచేసినటువంటి వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. 1990 నవంబర్లో అప్పటి ప్రధాని చంద్రశేఖర్ గారికి ఆర్థిక వ్యవహారాల సలహాదారుగా కూడా పనిచేశారు. 1991లో ప్రభుత్వం ఈయనను మన్మోహన్ సింగ్ గారిని యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యూజీసీ చైర్మన్గా కూడా నియమించింది. అప్పుడే ఎన్నికలు అయినాయి. 1991 జూన్ 21 అందరికీ ఆశ్చర్యపోయేలా మన్మోహన్ సింగ్ గారితో సహా పివి నరసింహారావు గారు ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా ఏర్పాటైన తర్వాత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక శాఖను అప్పగించడం జరిగింది. మన తెలంగాణ బిడ్డ పివి గారు ఆనాడు తీసుకున్న గొప్ప నిర్ణయం మన్మోహన్ గారిని మంత్రివర్గంలోకి తీసుకోవడం. ఇద్దరు మౌనంగా తమ పని తాము చేసుకుపోయేవారు. ఎవరేమన్నా మౌనమే సమాధానం అని చెప్పి ముందుకెళ్ళినటువంటి ఇద్దరు వ్యక్తుల వల్ల ఇవాళ భారతదేశం ఈ స్థాయిలో ఉందనేది చెప్పక తప్పదు.
1991లో ఆర్థికంగా ఇండియా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో మన విదేశీ మారక నిల్వలు దాదాపు $100 కోట్ల మాత్రమే ఉండటం జరిగింది. ఇది కేవలం 2 వారాలకు సరిపడ మన దిగుమతులకు సరిపోయేలా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ రోజుకు అంటే ప్రజెంట్ అంటే డిసెంబర్ 20 నాటికి మన నిల్వలు $644.39 బిలియన్ అంటే సుమారు 64,000-65,000 కోట్ల ఇవాళటి నిల్వలు. ఈనాటితో పోల్చితే అంటే అప్పుడు ఎలాంటి విపత్కర పరిస్థితులు ఉన్నాయో మనం ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు 1991లో తీసుకున్న నిర్ణయాల ఫలితమే మనము ఈరోజు విదేశీ మారక ద్రవ్య నిల్వల స్థితి, దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చిన దార్శనికుడు ఆయన. అలాగే లెఫ్టిస్టులు పట్టుపట్టి పదాలుగా వాడి ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, సరళీకరణలను ఆయుధాలుగా చేసుకున్న ఈరోజు ఉన్న పర్మిట్ రాజ్ అనే పద్ధతిని పక్కన పెట్టి ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టారు. ఆనాడు ఆ ఇద్దరు కలిసి తీసుకున్న పివి నరసింహారావు గారు, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తీసుకున్న నిర్ణయమే నేడు ప్రపంచ దేశాలకు చెందిన పెట్టుబడిదారులకు డెస్టినేషన్ ఇండియాగా కనబడుతున్నది. తర్వాత డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అనూహ్య పరిస్థితుల్లో 2004 మే 22న భారత ప్రధానిగా బాధ్యతలు తీసుకొని 10 సంవత్సరాల 4 రోజులు రెండు టర్ములు ప్రధానిగా మే 26, 2014 వరకు దేశానికి సేవలందించినటువంటి వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. 2004 నుండి 2014 మధ్యకాలము దేశవ్యాప్తంగా రైతులకు రుణమాఫీ చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తెచ్చి నిరుపేదలకు ఉపాధి కల్పించారు. పాలనలో పారదర్శకత కోసం రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చారు. అలాగే సమాచార హక్కు చట్టంతో పాటు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ను కూడా తీసుకొచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. నికార్సైన రాజనీతిజ్ఞుడు మన్మోహన్ సింగ్ గారు. ఎందుకంటే ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటామని లెఫ్టిస్టులు హెచ్చరించిన కంట్రీ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ అని భావించి భారత అమెరికా పౌర ఒప్పందాన్ని కుదుర్చుకొని అసలైన రాజనీతిజ్ఞుడిగా నిరూపించుకున్న మన్మోహన్ సింగ్ గారు. అలాగే ఐఐటి హైదరాబాదు ఈయన పుణ్యమే 2008లో అది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పర్సనల్ లైఫ్ని మనం పరిశీలిస్తే అది మనకు ఆదర్శంగా ఉంటుంది. రాబోయే రాజకీయ నాయకులు కానీ యువత కానీ రాజకీయంలోకి రావాలనుకున్న వ్యక్తులు కానీ మన్మోహన్ సింగ్ గారి పర్సనల్ లైఫ్ను కూడా గమనిస్తే 10 ఏళ్ళు ప్రధానిగా, అంతకుముందు ఆర్థిక మంత్రిగా, ఉన్నత అధికారిగా, యూనివర్సిటీ ప్రొఫెసర్గా పనిచేసిన అతి సాధారణ జీవితం గడిపిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. ఫార్చునర్ల జీవితానికి దూరంగా మారుతి 800తో తృప్తి పడిన వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. నిజాయితీకి మారుపేరుగా తన ఇంటి అద్దెను కూడా నెల అస్సాంకు పంపినటువంటి గొప్ప మనిషి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. బుక్స్ చదివే అలవాటు బాగా ఉండేది. ఈయన స్వతహాగా రచయిత. 1964లో తన మొదటి రచనతో ప్రారంభించి 2003, 2004, 2006 మరియు చివరగా 2019లో చేంజింగ్ ఇండియా అనే పుస్తకంను కూడా రచించారు. ఈయన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా చేసిన సమయంలో ఆఫీస్ దగ్గరలో ఉన్న బుక్ స్టాల్కు నడిచి వెళ్ళి ఆ స్టాల్లో ఉన్న వర్కర్స్తో కూడా చాలా ఆప్యాయంగా మాట్లాడినటువంటి వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. ఆయన గొప్ప రాజకీయ నాయకుడే కాదు, ప్రజల నాయకుడు. ఈ దేశానికి దొరికిన ఆనిముత్యం. 1991 నుండి 2024 వరకు 33 సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా ఆయన రాజకీయ ప్రస్థానం కొనసాగింది. ఈ ఏడాది ఏప్రిల్తో ముగిసింది. నెహ్రూ గారు 15/8/1947 నుండి 27/5/1964 వరకు 16 సంవత్సరాల 286 రోజులు పనిచేస్తే, ఇందిరాగాంధీ గారు 1966 నుండి 1977, 1980 నుండి 84 వరకు 15 సంవత్సరాల 350 రోజులు పనిచేస్తే, మోదీ గారు 26/5/2014 నుండి 29/12/2024 వరకు 10 సంవత్సరాల 20 రోజులు పనిచేశారు. తర్వాత ఎక్కువ కాలం పనిచేసింది 10 సంవత్సరాల 4 రోజులు ప్రధానిగా పనిచేసింది మన్మోహన్ సింగ్ గారు చిరస్మరణీయం. వారి శ్రీమతి గురుచరణ్
కౌర్ గారికి మరియు పిల్లలు ఉపేందర్ సింగ్, దమన్ సింగ్, అమృత్ సింగ్ గారులకు నా ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తూ మన్మోహన్ సింగ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుని ప్రార్థిస్తూ వారిని స్మరించుకునే అవకాశం కల్పించిన మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. గౌరవ సభ్యురాలు శ్రీమతి సవితా ఇంద్రారెడ్డి. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి సంతాప తీర్మానాన్ని బలపరుస్తున్నాను అధ్యక్ష. భరతమాత బిడ్డల్లో మన్మోహన్ సింగ్ గారు కూడా చాలా గొప్ప వ్యక్తి అధ్యక్ష. దేశం వారిని కోల్పోవడం అనేది అత్యంత బాధాకరం. ఆర్థిక విధానంలో తనకంటూ ఒక గట్టి ముద్ర వేశారు అధ్యక్ష. విమర్శల ప్రశంసలు కూడా అందుకున్నారు అధ్యక్ష. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండి ప్రజాసేవలో కొనసాగి మన్మోహన్ సింగ్ గారు అణగారిన ప్రజల సంక్షేమం తరఫునే పనిచేశారు అధ్యక్ష. అధ్యక్ష, చట్టాలు పథకాలు చాలా తీసుకొచ్చిన ప్రతి దాంట్లో కూడా ప్రజా సంక్షేమం, దేశాభివృద్ధి అనేది ప్రధానంగా భావించేవారు అధ్యక్ష. సమాచార హక్కు చట్టం కానివ్వండి, ఉపాధి హామీ చట్టం కానివ్వండి, విద్యా హక్కు చట్టం కానివ్వండి అధ్యక్ష. 2004లో జూలై 1 రోజు మహబూబ్ నగర్ జిల్లాలోని ధర్మాపూర్ గ్రామానికి వచ్చారు అధ్యక్ష. అప్పుడు మన్మోహన్ సింగ్ గారు గౌరవ ప్రధానమంత్రిగా ఆ రోజు రావడం జరిగింది అధ్యక్ష. ఉద్దేశం ఏంటంటే 2000 సంవత్సరం నుండి 2004 లోపల చాలామంది ఈ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ కుటుంబాలందరికీ కూడా ఎక్స్గ్రేషియా ఇవ్వాలి అని నిర్ణయించుకొని ఆనాటి ప్రధానమంత్రిని అక్కడికి మహబూబ్ నగర్ ఇన్వైట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఆ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ మంత్రిగా నేను ఆ రోజు వెళ్ళిన సందర్భంలో ఆ వేదిక మీద గౌరవ ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కానీ, ఆనాటి కేంద్ర మంత్రిగా కేసీఆర్ గారు కూడా ఆ మీటింగ్లో ఉండడం జరిగింది అధ్యక్ష. ఆ కుటుంబాలను ఒకరొక్కరిని మాట్లాడిస్తున్న సందర్భంలో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కుటుంబ బాగోగులు కనుక్కుంటున్న సందర్భంలో, నిజంగానే ఆ పేదవాళ్ళ కష్టాలు విని వాళ్ళ బాధను వింటున్న సందర్భంలో ఆయన కళ్ళు చెమర్చాయి అధ్యక్ష. నిజంగా ఆ రోజు అనుకున్నాను, గొప్ప మానవతావాది, ఎంత పెద్ద ఎత్తుకి ఎదిగినా కూడా ఆ మానవత్వం అనేది చూపిస్తుందనేది ఆ రోజు వారిని చూడగానే నాకు అనిపించింది అధ్యక్ష. రెండవసారి అధ్యక్ష, ఉపాధి హామీ పథకాన్ని మొదలు పెట్టడానికి మన ఆలూరులో, చేవెళ్ళ కాన్స్టిట్యున్సీలో ఆలూరులో 2004 అధ్యక్ష నవంబర్ 14న అక్కడికి రావడం జరిగింది అధ్యక్ష. అక్కడికి వస్తున్నప్పుడు ఆ గ్రామస్తులతో కూడా మాట్లాడి ఆ పథకాన్ని స్టార్ట్ చేసినప్పుడు నిజంగా ఆయనలో ఒక తృప్తి అనేది కనిపించింది అధ్యక్ష. ఆ రోజు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, జైపాల్ రెడ్డి గారు అక్కడ ఆ కార్యక్రమంలో మీరు కూడా ఉన్నారు అధ్యక్ష. అందరం అక్కడ చూస్తున్నాం అధ్యక్ష ఆయన. అదేవిధంగా మూడవసారి హైదరాబాద్ నగరానికి ఉన్న రింగ్ రోడ్ ఫౌండేషన్ స్టోన్ వేయడానికి రావడం జరిగింది అధ్యక్ష. ఈ విధంగా తక్కువ సమయంలో మన్మోహన్ సింగ్ గారి కార్యక్రమంలో నాకు పాల్గొనే అవకాశం దొరికింది అధ్యక్ష. నిజంగా ఒక రకంగా అలాంటి మహనీయుని స్మరించుకుంటున్న సందర్భంలో మొదటిసారి కార్యక్రమానికి అటెండ్ అయినప్పుడు అధ్యక్ష ఒక రకమైన టెన్షన్ పడ్డాను. ఇన్ఛార్జ్ మంత్రి అక్కడ ఏర్పాటు చేసినప్పుడు ఎక్కడ ఇబ్బంది కావద్దన్నప్పుడు ఒక టెన్షన్, ఉద్వేగం, దేశ ప్రధాని వస్తున్నారు కదా అనే కార్యక్రమంలో టెన్షన్ పడ్డాను అధ్యక్ష. కానీ వారిని చూసిన తర్వాత చూడగానే చేయైతే దండం పెట్టాలన్నంత ప్రశాంతంగా కనిపించున్నారు అధ్యక్ష. అదే కాకుండా మళ్ళీసారి కలిసినప్పుడు, మళ్ళీ 2-3 సార్లు కలిసినప్పుడు కూడా ఒక ఆత్మీయత ఆయనలో కనిపించింది అధ్యక్ష. నిజంగా ఎప్పటికీ వారిని మర్చిపోను. ఎందుకంటే ఆయనతో పాల్గొన్న కార్యక్రమాలు నా జీవితంలో మరపురాని జ్ఞాపకాలుగానే ఉంటాయని ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. అదే కాకుండా గౌరవ ముఖ్యమంత్రిగా ప్రతిపాదించిన భారతరత్న ఇవ్వాలన్న ప్రతిపాదనతో మేము బలపరుస్తున్నాం అధ్యక్ష. అదే విగ్రహం కూడా పెట్టాలని వారి ఆలోచనను తప్పకుండా బలపరుస్తున్నాం. అదేవిధంగా హరీష్ రావు గారు మాట్లాడినట్టు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ గారి పేరును పెట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ వేదిక నుండి కోరుతున్నాను అధ్యక్ష. మన్మోహన్ సింగ్ గారి మాట్లాడినప్పుడల్లా పివి నరసింహారావు గారు తప్పకుండా గుర్తుకొస్తారు అధ్యక్ష. తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారు చనిపోయినప్పుడు కూడా బాధపడ్డాం అధ్యక్ష. ఈరోజు మన్మోహన్ సింగ్ గారి దక్కిన గౌరవం ఆ రోజు ఆయనకు దక్కలేదని కొంచెం బాధ అనిపిస్తుంది అధ్యక్ష. కేటీఆర్ గారు ప్రస్తావించినట్లు దేశ రాజధానిలో పివి నరసింహారావు గారి పేరు మీద మెమోరియల్ ఏర్పాటు చేయాలని ఈ సభ ద్వారా తీర్మానం చేయాలని కోరుతున్నాను అధ్యక్ష. మన్మోహన్ సింగ్ గారి మృతి పట్ల సంతాపాన్ని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అధ్యక్ష. గౌరవ సభ్యులు రాజగోపాల్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు
ప్రవేశపెట్టిన తీర్మానానికి ఆమోదం తెలుపుతూ దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి ఆత్మకు శాంతి కలగాలని ఆయనకు నివాళులర్పిస్తూ వాళ్ళ కుటుంబానికి ప్రగాఢమైన సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు అధ్యక్ష. ఈ కాలాతీతమైంది కాబట్టి చాలామంది సభ్యులు మాట్లాడినారు కాబట్టి ఎక్కువ లోతుకు పోకుండా నాకంటే ముందు మాట్లాడిన గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు మంత్రివర్యులు ప్రతిపక్ష సభ్యులు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా 10 ఏళ్ల పాటు పారదర్శకంగా దేశాన్ని ఏ విధంగా పరిపాలించారు, ఎంతటి గొప్ప నిర్ణయాలు తీసుకుంటూ దేశ అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం, దేశ సమగ్రత కోసం ఏ విధమైన నిర్ణయాలు తీసుకొని వాటి వల్ల ఈ దేశ ప్రజలకు ఆర్థిక సంక్షోభం నుంచి ఏ విధంగా బయటపడ్డ విషయాలు సభ్యులందరూ కూడా ప్రస్తావించారు. కాబట్టి మళ్ళీ ఆ ప్రస్తావనలు పోకుండా కేవలం ఒక్క విషయం అయితే చెప్పగలుగుతా అధ్యక్ష. జీవితంలో అందరికీ రాదేమో అటువంటి అవకాశం మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 2009 నుంచి 14 వరకు పార్లమెంట్ సభ్యునిగా ఉండడం, పార్లమెంట్ చరిత్రలోనే మీ పార్లమెంటు నా సహచర పార్లమెంట్ సభ్యులందరం కలిసి తెలంగాణ గొంతు వినిపించి 5 ఏళ్ల పాటు కేంద్ర ప్రభుత్వం ఉన్నా సరే ప్రధానమంత్రి ఎదుటనే ఆయన ముందరనే స్వయంగా సోనియా గాంధీ గారు ప్రణబ్ ముఖర్జీ ముందరే డైలీ వెళ్ళకపోయి తెలంగాణ గొంతు వినిపించే అవకాశం మాకు దొరకడం అనేది జీవితంలో అదృష్టంగా భావిస్తున్న అధ్యక్ష. నిజంగా ఒక విధంగా చెప్పాలంటే పార్లమెంట్ సభ్యులుగా ఎన్నుకున్న మా భువనగిరి నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ ఇచ్చిన ఆ రోజు ప్రధానమంత్రిగా ఉండి తెలంగాణ బిల్లు పాస్ చేయించి తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క చిరకాల కోరిక నెరవేర్చిన మన్మోహన్ సింగ్ గారి మన మధ్యన లేకపోయినా సరే చరిత్రలో ఎప్పటికి కూడా తన పేరు నిలిచిపోతుంది. మేమందరం కూడా దాన్ని అదృష్టంగా భావిస్తున్నాం అధ్యక్ష. మాలాంటి వ్యక్తులం ఆ రోజు యువకులుగా తెలంగాణ ఉద్యమం నడుస్తుంటే ఎన్నో సందర్భాల్లో ఒక చాలా ఇంపార్టెంట్ బిల్స్ చర్చ నడుస్తుంటే కూడా ప్రధానమంత్రి గారు కూడా మేమంతా పోయి ఇక్కడ ఎంతోమంది చనిపోతున్న నేపథ్యంలో ఉద్యమం తీవ్రంగా ఉంటే వెళ్ళకపోతే కూడా ఒక్కరోజు కూడా వారించలేదు అధ్యక్ష. ప్రధానమంత్రి గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, ప్రణబ్ ముఖర్జీ గారు కానీ, మిగతా సభ్యులు కానీ ఒక్కరోజు కూడా వారించలేదు. ఎందుకంటే నిజంగా ఉద్యమం ఆ విధంగా ఉండే, ఆ రాజు పరిస్థితులు ఆ విధంగా ఉండే. పార్లమెంట్ సభ్యులను తెలంగాణకు సంబంధించిన 12 మందిని ఎప్పుడు కూడా తెలంగాణ జరుగుతున్న ఎప్పటికప్పుడు వాళ్ళ కళ్ళకు అద్దినట్టు 5 ఏళ్ల పాటు మేము మా గొంతు వినిపిస్తుంటే ఏనాడు కూడా ఒక్క మాట చెప్పలేదు అధ్యక్ష. ఎన్నో సందర్భాల్లో మా బాధ తెలుస్తూ ఇక తెలంగాణలో ఉన్న పరిస్థితులు ఎప్పటికప్పుడు ప్రధానమంత్రి గారికి తెలియజేసే అవకాశం మాకు దొరికేది అధ్యక్ష. ఎప్పుడు అపాయింట్మెంట్ అడిగినా మేము ఎంపీలం పోయి కూర్చొని మాట్లాడితే నిజంగా గొప్ప మా మహానుభావుడు మన మధ్యన లేకపోయినా సరే ఆయన మా బాధ వినేవాడు అధ్యక్ష. తక్కువ మాట్లాడినా సరే చాలా సందర్భాల్లో మేము 15 నిమిషాలు 20 నిమిషాలు అన్ని ఎప్పటికప్పుడు వింటుంటే ఒక్క మాట మాట్లాడేది, తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది అనే మాట మాత్రం ఒకటే మాట అధ్యక్ష, ఎప్పుడు ఆ మాట అనేవాడు అధ్యక్ష. అన్నిటికంటే ఇంకా అదృశ్యమైంది అధ్యక్ష ఇంకొక విషయం, ఎక్కువ సమయం తీసుకోను. 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నాకు మా పార్టీ ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ గారు ఫోన్ చేశారు అధ్యక్ష. మరి మన్మోహన్ సింగ్ గారు ప్రోగ్రాం తెలంగాణలో పెడదామనుకుంటున్నారు, డిసైడ్ అయింది, ప్రైమ్ మినిస్టర్ ఒక్కసారి ప్రోగ్రాంకి వస్తాడు, మరి అందరూ ఎవరిని అడిగినా కానీ మరి రెడీ లేరు, వేరే పేర్లు చెప్తుండ్రు, మరి నువ్వు చేయాలి, నీకు అత్యంత సన్నిహితుడు కదా అని చెప్పి. అవును అధ్యక్ష, నిజంగా అన్ని నాకు ఒక గొప్ప అదృష్టంగా భావించి 2014లో 2009లో ఎన్నికల సందర్భంగా సోనియా గాంధీ గారు ఎక్కడైతే వచ్చి సభ పెట్టామో అదే స్థలంలో సెంటిమెంటల్గా మళ్ళీ మన్మోహన్ సింగ్ గారితో దాదాపు 3 లక్షల మంది ప్రజలతోటి ఆయన తెలంగాణ ఇచ్చిన మాట మేము నిలబెట్టుకున్నాం, మాకెంత కష్టమైనా అని చెప్పి ఆ సభ ద్వారా మన్మోహన్ సింగ్ గారు చెప్పిన అధ్యక్ష. నిజంగా మన్మోహన్ సింగ్ గారు అధ్యక్ష ఎందుకో నేను ఓడిపోయిన తర్వాత నన్ను పిలిపించి కూడా మాట్లాడింది అధ్యక్ష. రిజల్ట్ వచ్చిన తర్వాత ఆయన ఫోన్ చేసి తన మనుషుల ద్వారా ఓడిపోయినా అని తెలుసు. ఎందుకంటే ఏకైక ప్రోగ్రాం 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత మన్మోహన్ సింగ్ గారు భువనగిరి సభ అధ్యక్ష.
బ్రహ్మాండంగా ఆ సభ చూసి నాతో మాట అన్నాడు, అధ్యక్ష 10 ఏళ్ల కాలంలో నేను ముఖ్య అతిథిగా ఇంత పెద్ద సభ ఎక్కడ నేను ఉద్దేశించి మాట్లాడలేదు అని చెప్పాయి అనే అధ్యక్ష. కానీ మా అదృష్టం మీరు రావడం, ఈ భువనగిరి గడ్డ మీద, ఈ తెలంగాణ గడ్డ మీద తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రైమ్ మినిస్టర్ హోదాలో మీరు ఇక్కడ రావడం మాకు అదృష్టంగా భావిస్తున్నామని చెప్పి ఎప్పటికి కూడా జీవితాంతం గుర్తుపెట్టుకునే క్షణాలు అధ్యక్ష. నిజంగా ఎమోషనల్గా ఈ ఒక్క మాట చెప్పదు అధ్యక్ష, మన్మోహన్ సింగ్ గారు ఎప్పుడు కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పి అనుకునేటోళ్ళు చాలా మంది అధ్యక్ష. తప్పు అధ్యక్ష. ఆయనకు మా బాధ అంటే ఎంత ఫాస్ట్గా ఒక విషయం గురించి ఎప్పుడన్నా అతని దగ్గరికి పోయి పార్లమెంట్లో ఎప్పుడంటే అప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చాడు అధ్యక్ష మా సభ్యులకు. ఒక 2 నిమిషాలు చెప్పగానే నాకు మీ బాధ అర్థమైంది, మీరు వేచి ఉండండి మీ సమయం కోసం, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో సెంట్రల్లో మీకు అన్ని పరిస్థితులు తెలుసు కదా, సహకరించండి, మాకు సమయం వచ్చినప్పుడు మీకు తప్పకుండా న్యాయం చేస్తామన్న మాట పదే ఎన్నిసార్లు కలిసిన ఆ మాట అన్న అధ్యక్ష. ఆ మహానుభావ నాయకత్వంలో ప్రధానమంత్రిగా తెలంగాణ రావడం అనేది నిజంగా అదృష్టం. ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏదైతుందో మొట్టమొదటిగా తన స్టాచ్యూ ఒకటి చాలా పెద్ద పార్క్ లాంటిది ఏదైనా మంచి స్టాచ్యూ కూడా కాదు, ముఖ్యమంత్రి గారికి నా అభిప్రాయం మాత్రం వ్యక్తం చేస్తున్నా, మంచి ఒక పార్క్ టైప్ ఒక ప్రైమ్ మినిస్టర్ గారి పేరు మీద మన్మోహన్ సింగ్ గారిని నెలకొల్పాలని చెప్పి తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా మన్మోహన్ సింగ్ గారు సేవలు చేసిన వాళ్ళు మర్చిపోకుండా మిగతా మన సభ్యురాలు ఇప్పుడే సబితా ఇంద్రారెడ్డి గారు చెప్పిన స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అటువంటిది కూడా పేరు పెట్టాలని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. థ్యాంక్ యూ. గౌరవ సభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మృతి పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి సంతాప తీర్మానానికి సంపూర్ణ మద్దతునిస్తూ, అట్లాగే వారి పేరు మీద విగ్రహ ఏర్పాటు విషయంలో కావచ్చు, ఇంకా హరీష్ రావు గారు సూచించినట్టు స్కిల్ యూనివర్సిటీకి వారి పేరు పెట్టడం కావచ్చు, అన్నిటికి కూడా మా సంపూర్ణ మద్దతును వ్యక్తపరుస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు వారి మరణం డెఫినెట్గా ఈ దేశానికి తీరని లోటు అని నేను భావిస్తూ ఉన్నాను. వారు గొప్ప ఆర్థికవేత్త, అట్లాగే ఈ దేశానికి అనేక స్థాయిల్లో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా, యూజీసీ చైర్మన్గా, ఆర్బీఐ గవర్నర్గా, అట్లాగే ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా, ఆర్థిక శాఖ మంత్రిగా, చివరకు 10 ఏళ్ల పాటు ప్రధానమంత్రిగా ఈ దేశానికి ఎనలేని సేవలు అందించినటువంటి వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. డెఫినెట్గా వారి సేవలు ఈ భారతదేశం ఎప్పటికి కూడా గుర్తుంచుకుంటుంది అని చెప్పి నేను మనవి చేస్తూ, అయితే ఈ సందర్భంగా డెఫినెట్ ఒక విషయం, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తెలంగాణ పట్ల ఎప్పుడు కూడా సానుకూలంగానే ఉన్నారు. వారు తెలంగాణ ఉద్యమం పట్ల వారికి గౌరవభావం ఉన్నది. తెలంగాణ ఉద్యమాన్ని ఆయన చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని గౌరవించినటువంటి వ్యక్తి అని చెప్పి ఎప్పుడు కూడా మాతో ఉద్యమ సందర్భంలో మా నాయకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు చెప్తా ఉంటున్నారు అధ్యక్ష. అయితే మలిదశ ఉద్యమం ప్రారంభమైన తర్వాత 2004లో కాంగ్రెసు టీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకొని ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కేంద్రంలో కూడా భాగస్వామ్య పక్షాలని మంత్రివర్గంలోకి ఆహ్వానించే సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ గారిని, అట్లాగే ఆలె నరేంద్ర గారిని మంత్రివర్గంలోకి ఆహ్వానించడం. అయితే ఆ సందర్భంలో కేసీఆర్ గారు మన్మోహన్ సింగ్ గారితో, సార్ మీ మంత్రివర్గంలో పనిచేయడం మాకు ఒక గొప్ప భాగ్యం, కానీ సార్ తెలంగాణ మీద క్లారిటీ వస్తేనే నేను మంత్రివర్గంలో చేరేదానికి అర్థం ఉంటుంది అని చెప్పి కేసీఆర్ గారిని వారిని అభ్యర్థిస్తే, ఆ రోజు
రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ అంశాన్ని పెట్టడంలో చాలా ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. అట్లనే దాని తర్వాత కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ అంశాన్ని చేర్చి మాకు కేసీఆర్ గారు ఇంటికి వచ్చిన తర్వాత మాకు చెప్పిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం అంశం ఒక రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అంశాన్ని ఇవాళ మన్మోహన్ సింగ్ గారు ఇవాళ దేశ స్థాయిలోకి తీసుకుపోయినారు, కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టి. ఇది చాలా తెలంగాణ ఉద్యమానికి దక్కినటువంటి గౌరవం అని చెప్పి ఆ విషయం మా కేసీఆర్ గారు ఆ రోజు చెప్పడం జరిగింది. అయితే సరే, దురదృష్టవశాత్తు ఆనాడి రాష్ట్రంలో ఉన్నటువంటి సీమాంధ్ర నాయకుల వ్యతిరేకత వల్ల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు 10 సంవత్సరాలు డిలే అయింది. ఆ విషయంలోకి నేను పోను అధ్యక్ష. అయితే ఇంకొక సందర్భంలో 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు పాస్ అయ్యే సందర్భంలో ఇంతకుముందు రాజగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టు, అంతకు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినట్టు వారు చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు అధ్యక్ష. అయితే లోక్సభలో పాస్ అయ్యే సందర్భంలో, తర్వాత రాజ్యసభలో పాస్ అయ్యే సందర్భంలో అప్పుడున్నటువంటి వెంకయ్యనాయుడు గారు కొన్ని సవరణలను మేము అడుగుతాము ఈ బిల్లులో, ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినారు, కొన్ని సవరణలు అడుగుతాము, సవరణలు చేసిన దానికి బిల్లు పాస్ చేయనీయము అని చెప్పి పట్టుబడిన సందర్భం మాకు తెలియదు. అప్పుడు నేను ఢిల్లీలో ఉన్నాను అధ్యక్ష కేసీఆర్ గారితో. ఆ విషయం తెలిసిన తర్వాత కేసీఆర్ గారు అట్లాగే కొందరు ఎంపీలు, కొందరు నాయకులతో మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళాం. అయితే అప్పుడు కేసీఆర్ గారు వాళ్ళని కోరడం జరిగింది, సార్ మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం మూలంగానే ఇవాళ తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టబడింది. దయచేసి ఇట్లా మాకు వార్తలు వచ్చినాయి, రాజ్యసభలో ఇట్లా జరగబోతున్నదట, మీరు దయచేసి ఒకటే నిమిషం, మీరు దయచేసి మీరు వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకొని దీన్ని మూవ్ అయ్యేటట్టు చేయండి అని ఆయనకి రిక్వెస్ట్ చేస్తే ఒక డే అంతా మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో కూర్చొని అటు వెంకయ్యనాయుడు గారితో, అరుణ్ జైట్లీ గారితో అందరితో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి, నేను మీకు ఏమైనా కావాల్సినవి ఉంటే నేను ప్రధానిగా నేను హామీ ఇస్తున్నాను మీకు, కానీ బిల్ మాత్రం పాస్ చేయండి, సవరణలు ఏం పెద్ద సూచించకండి అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి ఆ రోజు బిల్ పాస్ చేయడంలో ముఖ్య పాత్ర పోషించాడు. పర్సనల్గా అటెన్షన్ తీసుకొని పోషించిన విషయం మరి వాళ్ళకు గుర్తు చేసుకోక తప్పదు అధ్యక్ష. నేను వారికి 2 సార్లు నేను ఆయనతో కేసీఆర్ గారి డెలిగేషన్లో నాకు కలిసే భాగ్యం నాకు కలిగింది అధ్యక్ష. నేను కేసీఆర్ గారితో పక్కనే ఉండి ఆ రిప్రజెంటేషన్స్ పేపర్స్ ఇచ్చడానికి కేసీఆర్తో పక్కనే ఉంటిని. వారిని నేను దగ్గర నుంచి చూశాను. 15 నిమిషాలు మన మాటలు మాట్లాడింది చాలా శ్రద్ధగా, చాలా ఓపికగా వినేవారు అధ్యక్ష. అంటే అంత నిరాడంబరంగా, అంత శ్రద్ధగా విని మరి ప్రతి సమస్యను అర్థం చేసుకొని దానికి ఎప్పుడు కూడా ఆయన హామీ ఇచ్చేవారు, ఇది అవుతుంది మీరేం బాధపడకండి అన్న విషయంలో. సో అట్లా ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు అన్నారు, వారి నిరాడంబరత గురించి అందరితో కలిసి కూర్చొని ఆయన ధర్నాలో పాల్గొన్న సంగతి విషయం కూడా చెప్పినారు. డెఫినెట్గా ఈరోజు మనం ఇక్కడ ఉన్న సభ్యులందరం కూడా ఆ నిరాడంబరత, ఆ యొక్క ఓర్పు, ఆ యొక్క మాట్లాడే సౌమ్యం, ఇవన్నీ కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏది ఏమైనా మరి వారి ఆత్మకు ఆ భగవంతుడు శాంతి చేకూర్చాలని వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, అట్లనే మరి సంతాప తీర్మానాన్ని నేను బలపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. గౌరవ సభ్యులు వివేక్ వెంకటస్వామి గారు. అధ్యక్ష, థ్యాంక్ యూ టైం మాట్లాడడానికి సమయం ఇచ్చినందుకు. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి, ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు మా నాన్నగారు వెంకటస్వామి గారితో చాలా సన్నిహితం ఉండే. వాళ్ళిద్దరూ 1991 క్యాబినెట్లో ఉన్నప్పుడు చాలామంది అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా ఉండి ఎకనామిక్ రిఫార్మ్స్ ఏదైతే తీసుకొచ్చారో ఈ భారతదేశం రూపురేఖ మారవడం జరిగింది. ఆ సమయంలో చాలా డీరెగ్యులేషన్స్, రూపీని డివాల్యుయేషన్ చేయడము, లైసెన్స్ రాజ్ తీసేయడము, ఇవన్నీ కావడంతో చాలామంది
అప్సెట్ అయిపోయినారు. ప్రాంతాలలో కూడా ఇన్ఫ్లేషన్ పెరిగి అప్పుడు చాలామంది అవస్థపడినప్పుడు వెంకటస్వామి గారు అప్పుడు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉండే, వారికి పోయి మన్మోహన్ సింగ్ గారికి ఇదే చెప్పారు, మీరు రూరల్ డెవలప్మెంట్ బడ్జెట్ ఏదైతే 5,000 కోట్లు ఉందో దీన్ని మీరు 25,000 కోట్లు చేయాలని చెప్పి వారి కోరడంతో వారు తక్షణమే ఇది ఒక మంచి ఐడియా ఉంది, ఎందుకంటే వారి రిఫార్మ్స్ వలన ప్రత్యేకంగా అర్బన్ ఏరియాస్లో లాభం పొందింది కానీ ప్రాంతాలలో నష్టపోయిందని చెప్పి ఇమీడియట్లీ వారు బడ్జెట్ని 25,000 కోట్ల బడ్జెట్ పెంచి ప్రాంతాలలో కూడా నిధులు కేటాయించడం జరిగింది. అంటే అప్పటి నుంచి వాళ్ళిద్దరికీ ఒక మంచి సంబంధం ఉండే, అదే సంబంధము వారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత మా రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ ఏదైతే మూతబడిందో ఆ రోజులలో నేను పోయి వారికి రిక్వెస్ట్ చేశాను, సార్ మాకు 10,000 కోట్ల రూపాయలు ఈ రుణమాఫీ చేయాలి ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి, చేసినప్పుడు ఈ ఫ్యాక్టరీ రీఓపెన్ అవుతుందని చెప్పి వారికి నేను ఎంపీగా ఉన్నప్పుడు పోయి వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు తక్షణమే వెంకటస్వామి గారిని గుర్తు చేసుకొని ఈ ఫర్టిలైజర్ కార్పొరేషన్నే మూతవేయాలి, కానీ మీ ఒక్క ఫ్యాక్టరీని ఈ సౌత్ ఇండియాలో మేము రీఓపెన్ చేస్తామని చెప్పి ఆ రోజులలో 10,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి మన ఈరోజు రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ ఏదైతే వచ్చిందో దాంట్లో సుమారు 5,000 ఉద్యోగాలు కూడా కల్పించడం జరిగింది. అంటే మన్మోహన్ సింగ్ గారు ఒక విజనరీ అన్నమాట. చాలామంది అనుకుంటారు మౌనంగా ఉంటాడని, కానీ మీరు నిర్ణయాలు తీసుకుంటే వారు ప్రధానమంత్రిగా మరి ఫైనాన్స్ మినిస్టర్గా ఎప్పుడు కూడా కీలకమైన నిర్ణయాలు ఏదైతే దేశానికి మంచిదో దాంట్లో స్పష్టమైన నిర్ణయం తీసుకొని ఈ దేశాన్ని కాపాడడం జరిగింది. ప్రత్యేకంగా చాలామంది ఈ బ్యాంకింగ్ సిస్టంలో కూడా వారు ఎక్కువ నిధులు ఇచ్చి మన ఆధార్ కార్డ్ ద్వారా డైరెక్ట్ బెనిఫిషరీస్కి ఏదైతే నిధులు పోవాలనో ఈరోజు డైరెక్ట్ బెనిఫిషరీస్కి నిధులు ఏదైతే పోతున్నాయో ఇవన్నీ ఫౌండేషన్ కూడా ఆ రోజులలో మన్మోహన్ సింగ్ గారు వేయడం జరిగింది. వారి హయాంలో చాలామంది చెప్పుకున్నారు 8% జీడిపి గ్రోత్ రేట్, అంటే అప్పుడు ప్రపంచంలో జీడిపి గ్రోత్ రేట్స్ 2%, 3% ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారి హయాంలో 8% వచ్చిందనమాట. ఈరోజు కూడా కేవలం మన భారతదేశంలో 5% జీడిపి గ్రోత్, 8% జీడిపి గ్రోత్ రేట్ అంటే అన్ని ఎక్కువ ఉద్యోగాలు అప్పుడు కల్పించడం జరిగింది. ఇండస్ట్రీస్ అన్నీ కూడా ప్రాస్పర్ కావడం జరిగింది. ఇవన్నీ కావడంతో దేశం ముందుకు వెళ్తున్న సమయంలో 2008లో వరల్డ్లో ఫైనాన్షియల్ ట్రబుల్ వచ్చింది అధ్యక్ష. అప్పుడు మన్మోహన్ సింగ్ గారు మన భారతదేశానికి ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడే చెప్పినట్టు మన్రేగా కార్యక్రమము, ఒక మార్మూరు ప్రాంతాలలో ఎంప్లాయ్మెంట్ కల్పించడంలో ఇవన్నీ చర్యలు తీసుకోవడం వలన ఇన్ఫ్లేషన్ కూడా ప్రపంచంలో 5% ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు మన దేశంలో కేవలం 2% ఉండే. G20 మీటింగ్లో ఒబామా గారు చెప్పారు, నిజంగానే మన్మోహన్ సింగ్ గారు కేవలం భారతదేశంలో పెద్ద నాయకుడు కాదు, ఆయన ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పి వారు ఒబామా గారు ఆ G20 మీటింగ్లో అందరి ముందు చెప్పడం జరిగింది. ఇంత మంచిగా భారతదేశంని మన్మోహన్ సింగ్ గారు కంట్రోల్ చేశారు, వారు నా గురువు లాంటి వారని చెప్పి ఒబామా గారు అందరి ముందు చెప్పడం జరిగింది. అంటే కేవలము ప్రధానమంత్రి ఆ రోజులలో మన్మోహన్ సింగ్ గారు ఏదైతే చర్యలు తీసుకున్నారో చాలామంది అనుకుంటున్నారు ఇది యుఎస్తో ఏదైతే న్యూక్లియర్ ట్రీటీ చేసినారో ఈ న్యూక్లియర్ ట్రీటీలో యురేనియం రావడం, మనకు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కావడం, దాంతోపాటు 28 శాంక్షన్స్ ఉండే అధ్యక్ష మన భారతదేశం వ్యతిరేకంగా యుఎస్ వాళ్ళు. ఆ శాంక్షన్స్ అన్నీ తీయడం వలన మన ట్రేడ్ ఏదైతే ఉందో యుఎస్ గవర్నమెంట్తో మన ఇండియా యుఎస్ ట్రేడ్ పెరిగింది. ఈరోజు మన దేశము 2 ట్రిలియన్ ఎకానమీ నుంచి 5 ట్రిలియన్ ఎకానమీకి పోతున్నామంటే ఇది కేవలం మన్మోహన్ సింగ్ గారి ఫౌండేషన్ ఏదైతే 1991 తర్వాత 2004లో లే చేసినారో దాంతోనే మన భారతదేశం ఈరోజు ముందుకు వెళ్తుంది. అంతేగాక ఈ 10 సంవత్సరాలలో ఫారెన్ కరెన్సీ రిజర్వ్స్ ఏదైతే సుమారు $25 బిలియన్ ఉండేనో వారి హయాంలో $330 బిలియన్ తీసుకువెళ్ళడం జరిగింది మన్మోహన్ సింగ్ గారి ప్రైమ్ మినిస్టర్షిప్లో. అంతేగాక అందరు అనుకుంటారు ఖాళీ కేవలం ఫైనాన్స్ సెక్టర్లో
మన్మోహన్ సింగ్ గారు ఒక పాత్ర వేసినారని. వినోద్ గారు అప్పుడు బీసీసీఐలో ఉన్నారు. అప్పుడు వారు పోయి మన వరల్డ్ కప్, క్రికెట్ వరల్డ్ కప్ భారతదేశంలో తీసుకురావాలంటే అప్పుడు చిదంబరం గారు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు. వారు ఒప్పుకోలేదు. కన్సెషన్స్ ఇవ్వాలంటే వద్దు, ఒక క్రికెట్కి ఇస్తే ఇతర స్పోర్ట్స్కి కూడా ఇవ్వాలని చెప్పి వారు వ్యతిరేకించారు. కానీ మన్మోహన్ సింగ్ గారు ఒక ముందు చూపుతోని, లేదు క్రికెట్ మన భారతదేశంలో అందరూ కూడా క్రికెట్ అందరూ ఆడుతుంటారు, ఈ క్రికెట్ని ఇక్కడ ప్రోత్సహించాలి, క్రికెట్ వలన ఇంకా ఇతర రంగాలలో మనకు బెనిఫిట్ వస్తుంది. వారు ఒక ఎకనామిస్ట్గా వారు ఒక నిర్ణయం తీసుకొని కన్సెషన్స్ ఇచ్చినప్పటికీ కూడా ఈరోజు క్రికెట్ని ఐపీఎల్ ద్వారా మన దేశానికి చాలా లాభం పొందుతుంది అధ్యక్ష. అలాగే ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1975లో అప్పుడు కూడా ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారి అడ్వైజ్ ఏదైతే ఇచ్చారో ప్లానింగ్ కమిషన్లో ఉన్నప్పుడు ప్రధానమంత్రి ఆ రోజులలో ఇందిరాగాంధీ గారు కూడా వారికి పని నచ్చి వారికి ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఎప్పుడు ఒక మంచి నిర్ణయాలు తీసుకోవడంలో ప్యాసివ్ అగ్రెషన్ అన్నమాట, ఎక్కువ మాట్లాడకుండా కానీ పని చేయడంలో నిజంగానే చాలా మంచిగా అడ్మినిస్ట్రేషన్ చేస్తూ మేమందరం కూడా పొన్నం ప్రభాకర్ గారు, రాజగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టు తెలంగాణ ఉద్యమంలో మేము ఎప్పుడు కూడా ఉద్యమం చేసేటప్పుడు వారు ఎప్పుడు కూడా మాకు అంటే ఎందుకు మీరు అజిటేషన్ చేస్తున్నారు, ఎందుకు ఇంత గడబడి చేస్తున్నారని చెప్పి ఎప్పుడు కూడా చెప్పలేదు అధ్యక్ష. పిలిచి మేము మాట్లాడినప్పుడు వారు విని డెఫినెట్లీ తెలంగాణ ఇచ్చేది ఉంది, మేము ఇది సీఎం ఈ కామన్ మినిమం ప్రోగ్రాంలో ఈ తెలంగాణ అంశం పెట్టినాము, ఇస్తామని చెప్పి ఎప్పుడు కూడా మాకు 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 కామ్ డౌన్ చేసేవారు ప్రధానమంత్రి గారు. అంతేగాక వారు అందరు కూడా చెప్పినారు చాలా సింప్లిసిటీతో జీవించారని. అంతేగాక చాలామంది వారితో ఎవరైతే పనిచేస్తున్నారో వారు అందరు చెప్తుంటారు, సార్ చాలా మంచి టీం ప్లేయరు, ఎవరైతే ఏది సజెషన్స్ ఇస్తున్నారో వారు తీసుకునేవారు, దేశానికి ఏది మంచిదో అదే నిర్ణయం తీసుకునేవారు మన్మోహన్ సింగ్ గారు అని చెప్పి అందరు కూడా గొప్పగా చెప్పుకుంటుంటారు. నిజంగానే ముఖ్యమంత్రి గారు ఏదైతే రెజల్యూషన్ పెట్టినారో వారిపైన భారతరత్న ఇవ్వాలి, దాంతోపాటు ఒక మంచి స్టాచ్యూ పెట్టాలని చెప్పి డెఫినెట్లీ తొందరగా చేయాలి. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా పెట్టాలి. ఇంకేదన్నా పెద్ద ఇన్స్టిట్యూషన్ ఉంటే మన్మోహన్ సింగ్ గారు అసోసియేషన్, ఎందుకంటే వారు పెద్ద ఎకానమిస్ట్, అంబేద్కర్ గారు ఏదైతే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదివారో వారు ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదివి ఇంత వరల్డ్ లీడర్గా ఎకనామిక్స్లో వరల్డ్ బ్యాంక్లో కూడా చేసినారు. అయితే ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్ కూడా వారి పేరు పెట్టాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. భారతదేశ మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మృతి పట్ల ఈ సభ తీవ్రంగా సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకాదులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. వీరు 1932 సెప్టెంబర్ 26 తేదీన అవిభక్త భారతదేశంలో పంజాబ్ రాష్ట్రంలోని ఘా గ్రామంలో జన్మించారు. వీరు ప్రాథమిక మరియు మాధ్యమిక విద్యను పంజాబ్ రాష్ట్రంలో పూర్తి చేశారు. వీరు పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి ఎంఏ ఎకనామిక్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు మరియు బ్రిటన్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్ ప్రైమ్ పోస్ట్ పట్టా పొందారు. ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పట్టా పొందారు. వీరు పంజాబ్ యూనివర్సిటీ మరియు ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లలో ఫ్యాకల్టీగా కూడా పనిచేశారు. వీరు అక్టోబర్ 1991 నుండి ఏప్రిల్ 2024 వరకు 6 పర్యాయములు రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైనారు. వీరు 1991 నుండి 1996 వరకు స్వర్గీయ పివి నరసింహారావు గారి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 1998 నుండి 2004 వరకు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. వీరు 2004 మే 22 నుండి 2014 మే 26 వరకు 10 సంవత్సరాల పాటు భారతదేశ 13వ ప్రధానమంత్రిగా పనిచేశారు. వీరి పదవి కాలంలో భారతదేశానికి ఎన్నో కీలకమైన విజయాలను సాధించారు. ముఖ్యంగా ఆర్థిక, సామాజిక, విదేశాంగ విధానాలు ప్రాముఖ్యం సంతరించుకున్నాయి. వీరు ప్రధానిగా ఉన్న సమయంలో జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ చట్టము,
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టము, సమాచార హక్కు చట్టము, విద్యా హక్కు చట్టము వంటి గొప్ప చట్టాలను రూపుదిద్దుకున్నాయి. వీరు పాకిస్తాన్తో శాంతి చర్చలు చేపట్టి భారత పాకిస్తాన్ దేశాల మధ్య సయోధ్యకు కృషి చేశారు. 2008 సంవత్సరంలో ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం నెలకొన్నప్పుడు వీరు అనేక సాహసోపేతమైన సంస్కరణలను చేపట్టి భారతదేశ ఆర్థిక వ్యవస్థను మెరుగైన స్థితిలో నిలపడమే కాకుండా భారతదేశం అత్యధిక జీడిపి వృద్ధి రేటును నమోదు చేసుకునే విధంగా కృషి చేశారు. వీరు 1971లో భారత ప్రభుత్వ వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆర్థిక సలహాదారుగా పనిచేశారు. తర్వాత కొద్ది కాలానికే 1972లో ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రధాన సలహాదారుగా నియమితులయ్యారు. వీరు 1976 నుండి 80లో ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా, 1982 నుంచి 85లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా, 1985 నుండి 87లో ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్గా, 1987 నుంచి 90లో జెనీవాలోని సౌత్ కమిషన్ సెక్రటరీ జనరల్గా, 1990 నుండి 91లో ప్రధానమంత్రి సలహాదారుగా, 1991లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్గా పనిచేశారు. వీరు 1991 నుంచి 1996 వరకు ఆర్థిక మంత్రిగా ఉన్న 5 సంవత్సరాల కాలంలో స్వతంత్ర భారతదేశ ఆర్థిక చరిత్రలో కీలక పాత్ర పోషించారు. ఆర్థిక సంస్కరణలకు సంబంధించి సమగ్ర విధానము ఆవిష్కరణలో ఆయన నిర్వహించిన పాత్ర నేడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది అత్యంత ప్రగతిశీల నేతగా అందరి మన్నలను పొందారు. వీరు ప్రజా జీవితంలో ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. 1987లో భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో రెండవది అయిన పద్మవిభూషణ్, 2002లో అత్యుత్తమ పార్లమెంటేరియన్, 2010లో వరల్డ్ స్టేట్స్మెన్తో సహా మరెన్నో జాతీయ మరియు అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. కేంబ్రిడ్జ్ అండ్ ఆక్స్ఫర్డ్తో సహా అనేక ప్రముఖ యూనివర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్లు పొందారు. వీరు అనేక అంతర్జాతీయ సదస్సులకు భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహించారు. వీరు ప్రధానమంత్రిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్లు పార్లమెంట్లో ఉభయ సభల్లో నెగ్గి రాష్ట్రపతి ఆమోదం పొందే వరకు కూడా సంపూర్ణ సహకారం అందించారు. తెలంగాణ ప్రజల సుదీర్ఘ కలను సాకారం చేసిన ఆ మహానేత సేవలు సదా చిరస్మరణీయం. వీరు 2024 డిసెంబర్ 26వ తేదీన పరమపదించారు. వీరి వయస్సు 92 సంవత్సరాలు. The question is that the House expresses its profound grief at the sad demise of Dr. Manmohan Singh, former Prime Minister of India, and conveying deep sense of sympathy to members of bereaved family, and that is House resolves to urge the Union government to confer the highest civilian honor, Bharat Ratna, on the Dr. Manmohan Singh, former Prime Minister of India. The resolution moved by the Chief Minister is before the House. Those who are for the resolution, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The resolution unanimously adopted. భారతదేశ మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి ఆత్మకు శాంతి చేకూరేందుకు 2 నిమిషాలు మౌనం పాటిద్దాం.
With the consent of the House, I urged the House sine die.